మనం ఫస్ట్ గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటి అంటే, నువ్వు శరీరం కాదు ఆత్మవి. అప్పటి వరకు మనము జ్ఞానంలోకి వచ్చే వరకు, ఆధ్యాత్మికతలోకి వచ్చే వరకు మనం శరీరం అన్నట్టే ప్రవర్తించాం. నేను ఫలానా 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 అని. కానీ సార్ ఒక్కసారే చెప్పారు, ఏమని? నువ్వు శరీరం అని అయితే కదా, నువ్వు ఆత్మవి. అది తెలుసుకోవడానికే జ్ఞానం. ఎప్పుడైతే మనం ఆత్మవి అన్నారో సారు, అక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఇదేటి కనపడుతున్న శరీరం నేను కాదంటాడు. మరి ఈ మనసు సుఖము ఉంది, దుఃఖము ఉంది, ఆనందము ఉంది, సంతోషము ఉంది, ఇవన్నీ పడుతున్నాం కదా, మనసు కాదంటాడు. నేను శరీరం కాదు, మనసుని కాదు అంటున్నాడు, ఆత్మ అంటున్నాడు. ఎలా అంటే ఇక్కడ మనం అక్కడ విచారణ చేసుకుంటాం. శరీరమా నశించిపోతోంది, మనసా శరీరంతో పాటు వెళ్ళిపోద్ది, ఇంకా మిగిలేదేంటి? ఆత్మే. అందుకే శంకరాచార్యులు చెప్తారు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకో, ఏదైతే నశించదో అదే నువ్వు అయి ఉన్నావు. శరీరం నశిస్తుంది, మనసు నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు కదా. ఆత్మ నశించదు కాబట్టి అది నువ్వే. గమనించండి, మనము ఏదైనా మాట్లాడామనుకోండి, నాకు ఒంట్లో బాగాలేదు, నా కాళ్ళు నొప్పులు, నా తలకాయ నొప్పి, నాకు నీరసంగా ఉంది, నాకు ఇది వచ్చింది అది వచ్చింది అంటున్నాం. మరి శరీరం నువ్వే అయితే నా ఒంట్లో బాగాలేదని చెప్తున్నావు, మరి నా ఎందుకు? నా ఒంట్లో బాగాలేదంటున్నావు, అక్కడ నా ఎవరు? ఆత్మ. ఇది ఆత్మ యొక్క శరీరం. అక్కడ నీకు అర్థం అవ్వాలి, ఆత్మ నువ్వు, ఆ ఆత్మ ఈ శరీరాన్ని తెచ్చుకుంది, అది ఆత్మ యొక్క శరీరం. అంటే ఆత్మ ఎవరు? నువ్వు. అందుకే నా ఒంట్లో బాగాలేదంటున్నావు. ఒంట్లో బాగాలేదని చెప్పవు ఎవరికి. కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అనవు. నా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, నా చేతులు నొప్పులు పెడుతున్నాయి, నా భుజాలు నొప్పులు పెడుతున్నాయి, నా తలకాయ నొప్పులు పెడుతుంది, నా ఒంట్లో అస్సలు బాగాలేదు, నా ఒంట్లో నీరసంగా ఉందని అన్నిటికీ నా 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 అని తగిలిస్తున్నావు. శరీరమే నువ్వైనప్పుడు నా అని ఎందుకు అంటున్నావు? అంటే ఆ నా అనేదే ఆత్మ, అదే నువ్వై ఉన్నావు. అందుకే ఇది ఆత్మ యొక్క శరీరం. ఈ శరీరాన్ని నువ్వు నీకు తెలియకుండానే సంబోధిస్తున్నావు. నీకు తెలియదు అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి శరీరం నేననే పెంచారు మన తల్లిదండ్రులు. ఆత్మని నేనని పెంచలేదు కాబట్టి, ఇదే కనబడుతుంది కాబట్టి ఇదే నేను అనుకుంటూ భ్రాంతిలో గడిపావు. ఆధ్యాత్మంలో నీకు గురువు చెప్పిన మొట్టమొదటి పాఠం, నువ్వు శరీరమే కాదు, నువ్వు ఆత్మవి.